ఢిల్లీలో సీఎం నోట ఆ ఇద్దరి పేర్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసులో ఫైటర్స్. గతంలో లాయర్ సంజీవరెడ్డి మృతి, నడి రోడ్డుపై రాజలింగమూర్తి హత్య. రాజలింగం హత్య కేసులో ఏఐటిగా బీఆర్ఎస్ నేత హరిబాబు ఇప్పటికే అరెస్ట్ చేయని పోలీసులు అదుపులోకి తీసుకుంటే నిజాలు బయటకి. ఇప్పటికే 7 నిందితుల అరెస్ట్, వారిని పోలీస్ కస్టడీకి ఎందుకు కోరలేదు? పిటిషనర్ చనిపోతే కేసు కొట్టివేయాలన్న కేసీఆర్ హరీష్ హైకోర్టులో తీర్పు పెండింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ హరిబాబును బలిపశు చేయబోతున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కదులుతూ ఉన్నాయి. సో రాజలింగమూర్తి హత్య కేసులో హరిబాబు బలి కాబోతున్నాడా, కొత్త హరిబాబు బలి కాబోతున్నాడా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కదులుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హరిబాబు ఒక బీసీ, రాజలింగమూర్తి ఒక బీసీ. ఈరోజు బీసీలను బలి చేయబోతున్నారా అనేటువంటి అనుమానాలు బలంగా కదులుతూ ఉన్నాయి. ఇక్కడ కాళేశ్వరం అదేవిధంగా వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు కేసీఆర్ హరీష్ అదేవిధంగా ఇక్కడ ఇద్దరితో పాటు కేటీఆర్, దీని తర్వాత గండ్ర. ఇక్కడ ఈ కోణంలో ఎందుకు విచారణ జరగట్లేదు? అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను, ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కనుక ఏర్పాటు చేసి రాజలింగమూర్తి హత్య విషయంలో ఈరోజు నిజాలు కనుక తేల్చగలిగితే ఇక్కడ ఈ లేయర్ అంతా కూడా వీళ్ళంతా బయటకు వస్తారు. ఇక్కడ వీళ్ళు బాగానే ఉంటారు. ఈయన గండ్ర విక్రమారెడ్డి అగ్రవర్ణం కాబట్టి బాగానే ఉంటాడు. ఇక కేటీఆర్ వీళ్ళంతా వెలమూలు కాబట్టి బాగానే ఉంటారు. ఇక బలయ్యేది ఎవరు? బీసీలు బలవుతారు. ఇక్కడ గండ్ర అసలు కొత్త హరిబాబును కనుక విచారించగలిగితే గండ్ర ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు దొరికే అవకాశం ఉంటుంది. సో అందుకే కొత్త హరిబాబును బలి చేయబోతున్నారా వీళ్ళ రాజకీయ క్రీడలో కొత్త హరిబాబు బలి కాబోతున్నాడా? ఆల్రెడీ ఒక బీసీ బలి అయిపోయాడు, ఇంకో కొత్త హరిబాబు బలి కాబోతున్నాడా అనేటువంటి చాలా పెద్ద విషయాలు మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కోణంలో ఓన్లీ కొత్త హరిబాబు విషయంలోనే ఎందుకు టార్గెట్ ఇస్తూ ఉన్నారు? ఇక్కడ చాలా విషయాలు మనం గమనించినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అక్రమాల విషయంలో రాజలింగమూర్తి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఫైట్ చేసిండు. ఇది ఎందుకు మరి కాళేశ్వరం చుట్టూ తిప్పి ఇంకేదో తిప్పి మొత్తం అయితే పార్టీకి మరక రాకుండా, ఆయనకు మరక రాకుండా, పార్టీని బలిసే క్రమంలో ఆయనకు మరక రాకుండా చాలా పద్ధతిగా ప్లాన్ చేసినది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే సిబిసిఐడి ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే సిట్ వేసేసి ఈరోజు విచారణ చేస్తే అన్ని విషయాలు బయటపడితే అసలు దోషులు బయటపడే అవకాశం ఉంది వీళ్ళందరూ కూడా. సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే తెలంగాణలో హత్యా రాజకీయాలకు ఈరోజు తెరలేపిర్రా కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో బీసీలు బలవుతున్నారా? ఒకసారి బీసీలు ఆలోచించాలి. బీసీ సంఘ నాయకులు కూడా ఆలోచించి ఈరోజు ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.